హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫ్లూయెన్సీ డ్రైవ్. మీ మధుని. ఇవాళ ఇంకో వ్లాగ్ దీన్ని మేము కార్లో బయలుదేరుతున్నాము. ఒక పేపర్ పెన్సిల్ పెట్టుకొని నేను చెప్పేటువంటి ముఖ్యమైన పదాలు ఎక్స్ప్రెషన్స్ నోట్ చేసుకోండి. Hello friends, hi. We are heading to road number 14. Heading to analna, heading for analna, heading towards analna. ఈ మూడు కరెక్టే, కానీ తీవ్రతలో కొంచెం మార్పు అన్నమాట. నువ్వు తప్పనిసరిగా అక్కడికి పోగలవని తెలిసినప్పుడు హెడింగ్ టు అంటే బాగుంటుంది. కాస్త తక్కువ తీవ్రత ఉన్నప్పుడు హెడింగ్ ఫార్. ఇంకా దానికన్నా కూడా లైట్ పదం హెడింగ్ టువర్డ్స్, అంటే అటువైపు వెళ్తున్నామనే సెన్స్ మాత్రమే వస్తుంది. సో చెక్ పోస్ట్ దగ్గర మనం రైట్ తీసుకొని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పైన తిరిగి లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకో వీధిలో పోతున్నాము. మీరు లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ తనీషా జూబ్లీ అనే ఒక చిన్న హోటల్ ఉంది. జూబ్లీల్స్ ప్రాపర్లో ఎక్కువగా అంత హోటల్స్ లేవు. ఇది ఒక మంచి హోటల్. దాంట్లో చూడండి, ఇంట్రెస్టింగ్ నేమ్, ఆరోమాస్ టెర్రస్ కిచెన్. సో కొంచెం బిల్డింగ్ పైన ఉండేటువంటి ఆ కప్పుని టెర్రస్ అంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతే ఏంటంటే జూబ్లీ హిల్స్లో రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యన కూడా ఇంట్రెస్టింగ్ కాఫీ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని కరెక్ట్గా ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో నేను మామూలుగా ప్రస్తుతం లవాంటేజ్ అంటున్నాను, బికాస్ ఇట్స్ ఏ ఫ్రెంచ్ వర్డ్. ఐఎమ్ నాట్ షూర్. కాఫీ బార్ అని ఉంది. చూడండి ముందు క్యాంపస్ ఎంత బాగుందో. ఇక్కడ నేను ఒక నిమిషం కొన్ని విషయాలు చెప్తాను. ఒకప్పుడు, అంటే ఫ్యూ డెకేడ్స్ ముందు, ఇండియాలో ఎక్కువ చాయ్ పాపులర్గా ఉండేది. ఒక్క సౌత్ ఇండియాలో కొంతవరకు కాఫీ ఉండేది. ఇప్పుడు కాఫీ సంబంధించినటువంటి ప్లేసెస్ చాలా పాపులర్ అవుతున్నాయి, ముఖ్యంగా రిచ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాస్లో. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. క్యాఫేలనే కాకుండా బార్లని, రకరకాల చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటాయన్నమాట. అంటే మెయిన్ అక్కడ మోర్ దెన్ కాఫీ, ఇతర తినే వస్తువులు అవి ఉంటాయి. కేక్స్, పేస్ట్రీస్, స్నాక్స్ రకరకాలు ఉంటాయి. అండ్ మోస్ట్లీ దే ఆర్ ప్లేసెస్ టు క్యాచ్ అప్. ఈ బిల్డింగ్లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మరి ఎవరిదో తెలీదు. దే ఆర్ ఐడియల్ ప్లేసెస్ ఫర్ ఫ్రెండ్స్ టు క్యాచ్ అప్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు కలుసుకునే దానికి మంచి మీటింగ్ ప్లేసెస్గా మారాయి అన్నమాట. సరే చూడండి, మళ్ళా బ్యూటిఫుల్ చెట్లు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ చెట్టు పనస చెట్టు. కాయలు లేవు కానీ చాలా గుబురుగా అందంగా ఉంటుంది. సో పనసకాయని ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డర్ ఏరియాస్ ఆఫ్ జూబ్లీ హిల్స్. రోడ్డు మరీ స్పాయిల్ అయిపోయింది. ఎందుకనో గత కొన్ని సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ మెయింటెనెన్స్ కొంచెం తగ్గిపోయింది. సో లెఫ్ట్లో చూడండి, పూర్తిగా ఒక బిల్డింగ్ని పడగొట్టి చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముందు గార్డెనింగ్ ఐడియాస్ కూడా మీకు వస్తాయి. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది గార్డెన్. గార్జియస్ గార్డెన్స్. పాత రోజుల్లో ఎక్కువగా పెద్ద బిల్డింగ్లను బంగళోస్ అనేవాళ్ళు.
బ్రిటిష్ హయాంలో ఎక్కువగా అవి ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేవి, మహా అంటే రెండవ ఫ్లోర్. ఆ బంగ్లోస్కి ఈ పెద్ద బిల్డింగ్స్కి డిఫరెన్స్ ప్రధానంగా ఏంటంటే స్థలం అన్నమాట. ఈ రోజుల్లో స్థలం తగ్గిపోయింది. రాజమోహన్ రెడ్డి ఇది మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అంటే ఏపీ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారి ఫాదర్. అంటే ఆయన కూడా వాళ్ళంతా కలిసి ఉంటారు. హౌస్ అది. ఓకే, స్ట్రైట్గా చూడండి, బ్యూటిఫుల్గా రెనోవేట్ చేశారు. ఈ టైప్ హౌసెస్ని విలాస్ అంటే బాగుంటుందేమో. ఈ హౌస్లో కూడా ఒక కాఫీ ప్లేస్ ఉన్నదన్నమాట. మీరంటే కాఫీ ప్లేస్ ఏ విధంగా ఉంది, కాఫీ క్రేజ్ అనేది ఏ విధంగా ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో విల్లాస్ అంటే మామూలు హౌసెస్ కన్నా కొంచెం పెద్దవిగా ఉండి రిక్రియేషన్ ఫెసిలిటీస్ అన్నమాట. అంటే స్విమ్మింగ్ పూల్స్, గేమ్స్, వాటికి కాస్త ప్రొవిజన్ ఉంటే వాటిని మనం విలాస్ అనొచ్చు. సో జూబ్లీ హిల్స్లో చాలా హౌసెస్ విలాస్ లాగా ఉంటాయి. కొన్ని మాత్రం చాలా పెద్దవి అన్నమాట. పెద్దవిగా ఉండే వాటిని మ్యాన్షన్స్ అనడం బాగుంటుంది అనుకుంటాను. రైట్ సైడ్ అది కూడా ఒక కాఫీ ప్లేస్ లాంటిది. ఎక్సలెంట్ గార్డెనింగ్ చేస్తున్నారు. సో దిస్ రోడ్ ఈజ్ అన్యూజువలీ బంపీ ఫర్ జూబ్లీ హిల్స్. ఇక్కడ కూడా గార్డెనింగ్ ఉంది బయట. ఈ ప్రాంతంలో చాలా పాపులర్ అయినటువంటి రామాలయం వెనకాల వెళ్తున్నాం మనం. ముందు కూడా వెళ్తాం, చూపిస్తాము. రోడ్ నెంబర్ 18 అంటారనమాట. ఒకప్పుడు అంటే మేము మొట్టమొదటిసారి ఈ జూబ్లీహిల్స్లో స్కూల్ పెట్టినప్పుడు రోడ్ నెంబర్ 18లో పెట్టాము. సో ఆ రోడ్లో తీసుకెళ్తాం మిమ్మల్ని. మా స్కూల్కి 2 బ్లాక్స్ యువతల అక్కినేని నాగేశ్వరరావు గారి ఇల్లు ఉండేది. ద ఫేమస్ థెస్పియన్, గొప్ప యాక్టర్, అండ్ హీ యూస్ టు బి ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మన లోకల్ చెట్టు, తుమ్మ చెట్టు, చాలా అందంగా ఉంది, నల్లదుమ్మ చెట్టు. ఈ కుడివైపు ఫేమస్ మంతెన సత్యనారాయణ గారు చాలా రోజులు ఉన్నారు. ఒకసారి ఆ వీధిలో వెళ్ళి చూడండి. రైట్ సైడ్ సైకస్ ట్రీస్ వేస్తున్నారు లాన్లో. దే వెరీ ఎక్స్పెన్సివ్. ఈ రోడ్డు దెబ్బతినేస్తుంది కానీ బిల్డింగ్స్ ఎక్కడైనా మీరు జస్ట్ ఎంజాయ్ ద బ్యూటీ అండ్ లిజన్ టు మై వర్డ్స్. సో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి లాగే థెస్పియన్ అనొచ్చు అనమాట. యాక్టర్కి ఇంకొక పదం థెస్పియన్. వారు చాలా యాక్టివ్ ఉండేవారు. ఐ హ్యాపెన్ టు విష్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఉదయాన్నే వాక్కి వెళ్ళేవారు అనమాట ఆ రోడ్ మీద. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే అన్నపూర్ణ స్టూడియో వస్తుంది. బహుశా అక్కడికి వెళ్ళేవారేమో. 80sలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. మైల్డ్ స్మైల్తో విష్ చేసేవారు. అందరికి తెలిసిన విషయమే. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా కంపోజ్డ్గా ఉంటారు బయట కూడా. ఐ బిలీవ్ దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ మిస్టర్ సత్యనారాయణ వాజ్ దేర్. ఎక్సలెంట్ బాన్సాయ్ ప్లాంట్స్ పెట్టినారు. బాన్సాయ్ అంటే తెలుసు కదా, జాపనీస్ గార్డెనింగ్ కాన్సెప్ట్ అన్నమాట. చెట్లని పొట్టిగా చేస్తారు. బాన్సాయ్ బయట పెట్టేస్తున్నారు. బాన్సాయ్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్. వాళ్ళ నమ్మకం ఏందో ఏరియాలో దొంగతనాలు చేయరనేమో. నేను పొరపాటున చెప్పాను. నా ఇష్టం వచ్చినట్టు చెప్తుంటాను, కొంచెం సర్దుకోండి. ప్రవీణ గారు కరెక్ట్ చేశారు. ఇది మంతెన సత్యనారాయణ గారు ఉన్న ప్లేస్ అని.
మంతెన సత్యనారాయణ గారి ఇన్స్పిరేషన్ ఎంత ఎక్కువ ఉందంటే, మాకు తెలిసిన ఒక ఆయన మందు తాగుతూ స్ప్రౌట్స్ నందుకుంటారంట. సో ఈ రియలీ ఇన్స్పైర్డ్. నేను అంత కాదు కానీ ఇడ్లీలో దోశలో స్ప్రౌట్స్ని వాడతాను. మంతెన సత్యనారాయణ గారు అంటానే గుర్తొచ్చేది మొలకలు. ఇది రామాలయం యొక్క వాల్. సో కొంచెం ఇదన్నమాట ఫేమస్ రామాలయం స్థానం. మరి ఇప్పుడు ఐ థింక్ ఇదేనా నెక్స్ట్. చాలా రోజులు అయింది మేము ఈ వీధిలో వచ్చి ఇదే అదే అని అనుకుంటున్నాము. మరి ఏదన్నా కొంచెం మార్పులు చేశారేమో నాగేశ్వరరావు గారి ఇల్లు. ఐ బిలీవ్ దిస్ ఈస్ ది హౌస్ కదా. ఎస్, దిస్ ఈస్ ది హౌస్. దిస్ ఈస్ ది హౌస్. అన్నపూర్ణ అని పెట్టుంది. వారి సతీమణి పేరుతోనే ఆ స్టూడియోస్ పెట్టారు, అన్నపూర్ణ స్టూడియోస్. And this is the building in which we ran a school. I believe it was in 2000. అక్కడ ప్రారంభించాము. సో పెద్దగా వాళ్ళు డెవలప్ చేయలేదు కపూర్ గారని. So another beautiful height house. సో నాగేశ్వరరావు గారు ఈ వీధిలో వాక్కి వెళ్ళేవారు అనమాట. మనం క్యాజువల్గా నడిచేటప్పుడు పార్క్లో కానీ ఇటువంటి వీధిలో దాన్ని స్ట్రాల్ అనొచ్చు. గోయింగ్ ఫర్ ఎ స్ట్రాల్, leisurely walk, generally for pleasure, is called a stroll. Look, here again in front of the house, మీరు గార్డెనింగ్ ఐడియాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో సైకస్ ప్లాంట్ వేస్తున్నారు. తర్వాత నేను విల్లాస్ అని చెప్పాను కదా, లగ్జరీ హౌసెస్. నెక్స్ట్ వచ్చి చాలా పెద్ద ఇళ్ళు అనమాట. పెద్ద ఇళ్ళు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. వాటిని విల్లాస్ అనే దానికన్నా మ్యాన్షన్స్ అంటే బాగుంటుంది. సో ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డెన్ డేస్ అండ్ నౌ ఈజ్ స్థలాలు లేవన్నమాట. అంటే ఇప్పటికీ ఇప్పుడు ఉండే ప్రమాణాలు బట్టి పెద్ద స్థలాలు ఇవి, 25 ఎకరాలు దాకుంటాయి. కానీ పాత రోజుల్లో ఎకరా 2 ఎకరాలు అట్టు ఉండేవన్నమాట. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ రిచ్ పీపుల్ తక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. జమీందారులు కానీ చాలా అఫ్లుయెంట్ పీపుల్కి ఉండే హౌసెస్ చుట్టూ చాలా స్థలాలు ఉండేవి. కొంచెం ఇల్లు చూపిస్తావా? You can see this house is a typical mansion. Wait. Look at the massive columns. ఎంత పెద్ద పిల్లర్స్ ఉన్నాయో చూడండి. ఎస్వి రావు గారు అని ఉంది. మరి మేము ఉండే రోజుల్లో ఈ వీధిలో ఈ ఇల్లు లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి, ఇదొక ఫ్రంట్ గార్డెనింగ్ కాన్సెప్ట్. హెడ్జ్ లాగా పెంచారన్నమాట. ఎత్తుగా మనం కర్రలు అంటాం కదా పల్లెల్లో, ఆ విధంగా పెంచారు. సో ఇది మామూలు గోల్డెన్ డ్యూరాంట్ అని పెంచారు ఇక్కడ. ఓకే,
ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మాజీ ఏపీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకుంటాను. ఆ పేరు మీరు చూడొచ్చు. నాదెళ్ల భాస్కర్ రావు. లెఫ్ట్ సైడ్ ఈ బ్యూటిఫుల్ ఫ్రంట్ గార్డెన్ ఉన్నటువంటి ఎంత బాగా షేప్ చేస్తున్నారు. మురళీకృష్ణరాజు గారు ఒరిజినల్గా మా టీవీ సంస్థాపకులైన తర్వాత రకరకాల పార్ట్నర్స్ చేరారు. మరి హూ ఎగ్జాక్ట్లీ ఓన్స్ దట్ నౌ నాకు తెలియదు. చాలా మాకు సన్నిహితంగా ఉండేవారు. ఈ వీధిలో తిరిగి వస్తున్నాం మనం, రామాలయం వీధిలో. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ 2 చాలా మంచి ఇళ్ళు ఉన్నాయి. ఓకే, సో విలాస్ అనొచ్చు, మ్యాన్షన్స్ అనొచ్చు. కానీ ఆ డిస్క్రిప్షన్ కూడా చాలదేమో. నేను చెప్తాను ఎందువల్ల. ఇంకో పేరు కూడా వాడాల్సి వస్తుంది. ఒకటి వచ్చి మేనర్స్ అనే ఉన్నాయి. MANOR. మేనర్స్ అంటే పాత రోజుల్లో జమీందారులకు, పల్లెల్లో ఉండే భూస్వాములకు ఉండేవి. వాళ్ళు సేఫ్టీ కోసం పెద్ద పెద్ద గోడలు కట్టుకునేవాళ్ళు. ఇంచుమించు ఒక చిన్న సైజు కోటలాగా. ఫోర్టిఫికేషన్ అంటారు. ఫోర్టిఫైడ్ హౌసెస్. యూ కెన్ సీ హియర్ దిస్ హౌస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లెఫ్ట్ సైడ్ చూడండి, ఎత్తు గోడలు ఉన్నాయి. సో ఇవి మేనర్స్ అని కూడా అనొచ్చు కొన్ని. లేదా బెస్ట్ ఏంటంటే జూబ్లీస్. ఇంకా నెక్స్ట్ హౌస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్. చూడండి గేట్ల గురించి ఎంత చెప్పకూడదన్నా వల్ల కావడం లేదు. ఈ గేట్ చూడండి ఎట్టుందో. అండ్ దెన్ ఈ హౌస్ చూడండి లెఫ్ట్ సైడ్ ఎంత పెద్ద కాంపౌండ్ వాల్ ఉందో. సో ఇట్ లుక్స్ లైక్ ఎ మేనర్. ఈవెన్ ది హౌస్ నెక్స్ట్ టు ఇట్ హ్యాస్ ఎ మ్యాసివ్ కాంపౌండ్ వాల్. Look at these two. Okay, so మనం విలాస్, మ్యాన్షన్స్, మేనర్స్ అని ఇక్కడ ఒక గార్డెన్ కాన్సెప్ట్ 3 రకాలు చెప్పుకున్నాము. సో ఐ వుడ్ సే దట్ ది హౌసెస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ are a combination of all these 3. Okay. తర్వాత జూబ్లీహిల్స్లో ఉండే రిచ్ పీపుల్ని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా businessmen, highly successful, famous movie stars, sports person, ఇంకా politicians వాళ్ళు ఉంటారు. సో ఎక్స్ట్రీమ్లీ రిచ్ బిజినెస్మెన్ని మ్యాగ్నెట్స్ అంటారు. బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ అండ్ అవర్ ఓన్ ముఖేష్ అంబానీ. వీళ్ళని బిజినెస్ మ్యాగ్నెట్స్ అనొచ్చు. దీనికి ఒక జాపనీస్ వర్డ్ కూడా ఉందన్నమాట. అంటే వర్డ్ ఆఫ్ జాపనీస్ ఆరిజిన్, టైకూన్. బిజినెస్ టైకూన్ అంటే వీళ్ళందరినీ బిజినెస్ టైకూన్స్ అని కూడా అంటారు. మన ఇండియన్ ఆరిజినే ఉండేటువంటి ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, బిజినెస్ మొగల్స్. బిజినెస్ మొగల్స్ అంటే ఇండియాకు వచ్చేతలకి అది పర్షియా నుంచో టర్కీ నుంచో వచ్చిన పదం అది.
మొఘల్ చక్రవర్తులు ద్వారా వచ్చింది. ఒక్కసారి చూడండి. లుక్ ఎట్ ది గర్త్ ఆఫ్ దిస్ ప్లాంట్. మెనీ సచ్ ట్రీస్ వర్ కట్ ఇన్ రోడ్ వైడనింగ్. ఎన్ని సంవత్సరాలు పెరుగుంటుందో, ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో చూడండి. లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. సో మొఘల్స్ అని కూడా అంటారు. పెద్దవాళ్ళని సూచించేదానికి, వాళ్ళ గురించి చెప్పేదానికి మూవీ మొఘల్స్, బిజినెస్ మొఘల్స్ అని చెప్తారు. సో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ త్రీ. బిజినెస్ మ్యాగ్నెట్స్ అనొచ్చు, లేదా టైకూన్స్ అనొచ్చు, ఆర్ మొఘల్స్. సో లుక్ ఎట్ దిస్ స్ప్లెండిడ్ హౌస్. కలర్స్ కూడా మనం మంచి డెలికేట్ కలర్స్ వాడతారు. దానికి సినోనిమ్ హ్యూ. మోస్ట్ ఆఫ్ దీస్ హౌసెస్ హ్యావ్ బ్యూటిఫుల్ హ్యూస్. ఈ హౌస్ను కూడా ఇటీవల రెనోవేట్ చేసి ఇంకా చేస్తున్నారు. వెరీ గుడ్ హౌస్. సో ఇది పాత జూబ్లీహిల్స్ హౌస్, ఒరిజినల్గా కట్టినటువంటిది. వీళ్ళు మామూలు పామ్స్ వేసేసి ఉన్నారు. సో నవ్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. Thank you very much for patiently watching this video. అరే మీకు ఈరోజు కూడా ఒక రేగి చెట్టు గురించి చెప్తాను నేను కంక్లూడ్ చేసే ముందు. ప్రవీణ చూపిస్తూ ఉంది. అంటే నాట్ దట్ దే ఆర్ వెరీ బిగ్. రేగి చెట్లు చిన్న చెట్లు కాబట్టి అవి ఎంత పెద్ద సైజులో ఉండడం ఆశ్చర్యం అన్నమాట. I'm sure you'll benefit from that. Please like, share and subscribe. Until our next video, stay safe. Bye. Bye.